ఫస్ట్ నువ్వు ఊళ్ళో సర్పంచ్ అయితా అనుకుంటున్నావు కదా, పక్కా ఈ విషయం తెలుసుకో. నువ్వు సర్పంచ్ అయినా 5 ఏళ్లల్లా నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పుడు కాదు. నువ్వు నిజాయితీగా అనుకొని ఇవన్నీ చేసి చూపిస్తా అని ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసుకో. అందరి దగ్గరికి పో, ఏం చేస్తావో అది వాళ్ళకి చెప్పు. నీవేమో సర్పంచ్ కి మేనిఫెస్టో ఎందుకు? నేనేమైనా ఎమ్మెల్యేనా? నా వెనకాల ఏమైనా పార్టీలు ఉన్నాయా? ఊళ్ళుండే సమస్యలు ఏంది? గివ్వే కదా. రోడ్లు మంచిగా ఉండేవి, మూర్లు మంచిగా ఉండేవి, స్ట్రీట్ లైట్లు ఉండేవి, గివ్వే ఉంటాయి కదా. గదినికే మేనిఫెస్టో ఎందుకు అని అనుకుంటున్నావా? మన ఊరు మేనిఫెస్టో ఏందో నేను చెప్తా, విను. ఒకసారి రాసుకో. ప్రతి నెల గ్రామ సభలు పెట్టు నేర్చుకో, మర్చిపోకు. అదే నీకు నీ ఊర్లో సమస్యలు ఎన్నున్నాయి ఏమున్నాయని తెలుస్తాయి. నీ ఊరిని మంచిగా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే నీకు కేంద్రం నుండి వచ్చే నిధులను గాని, రాష్ట్రం నుండి వచ్చిన పైసల్ని గాని నువ్వేం ఖర్చు చేస్తున్నావు, దేనికి ఖర్చు చేస్తున్నావు, ప్రతి ఖర్చును, అభివృద్ధి పనుల వివరాలన్నిటినీ బహిరంగంగా అందరి ముందు మాట్లాడు. వాళ్ళందరికి అర్థమయ్యేటట్టు చెప్పు. నువ్వున్నావన్న ధైర్యంతో నీ దగ్గరికి వచ్చే ప్రతి కుటుంబ సమస్యను నీతోటి అయినంత సాల్వ్ చేయి. అంతటి స్వేచ్ఛా ధైర్యం నీ ఊరోళ్లకు నువ్వు ఇచ్చి చూడు. ఇంకో విషయం, నీ తాతల కాలంలో కట్టిన ఫస్ట్ ఆ పాత గ్రామ పంచాయతీని తీసేసుకో. గ్రామ పంచాయతీని అన్ని వసతులు ఉండేటట్టుగా ఇప్పటికి అనుగుణంగా మంచిగా రెడీ చేసుకో. శుభ్రమైన రోడ్లు ఉండేటట్టు చూసుకో, వీధి లైట్లు ఉండాలి, శుభ్రమైన మోర్లు ఉండాలి. అసలు మన ఊళ్ళో తాగే నీళ్ళకి అస్సలు సమస్యనే ఉండద్దు. ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయి. వారానికోసారి ప్రతి వీధికి శానిటైజేషన్ చెప్పి, మున్సిపల్ కార్మికులతోని రోజు టచ్ లో ఉండు. వాళ్ళతో మంచిగా మాట్లాడు, వాళ్ళతో పని చేయించుకో, వాళ్ళకి టైంకి జీతాలు ఇవ్వు. ఊరిని స్వచ్ఛ గ్రామంగా, క్లీన్ గా, నీట్ గా ఉండేలా చూసుకో. యువతకి ఉద్యోగాలు కల్పించడానికి ట్రై చేయి. వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే సపోర్ట్ చేయి. నీతో అయినంత గ్రామంలోకి చిన్న చిన్న పరిశ్రమలు ఏమన్నా ఉంటే తీసుకురా. వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులను తీసుకురా. వ్యవసాయానికి అసలు నీళ్ల సమస్యనే ఉండద్దు. అధికారులను తీసుకొచ్చి రైతులతో ప్రతి నెల మీటింగ్ ఏర్పాటు చేసుకో. వాళ్ళకు పంటలపై మోటివేషన్ ఇయ్యి, మంచి చెడి చెప్పు, వాళ్ళ సమస్యలు తెలుసుకో. వాళ్ళకు ఐకేపీ సెంటర్ల సమస్యలు అస్సలే ఉండద్దు. టైంకి వడ్ల కొనుగోలు అయిపోవాలి. చెరువుల్ని, కాలువల్ని బాగుపరచు. అంగన్వాడీ స్కూళ్లలో పిల్లలకు మంచి ఫుడ్, వాళ్ళకి అన్ని రకాల మెరుగైన వసతులు ఉండేటట్టు చూసుకో. మీ ఊరు గవర్నమెంట్ స్కూల్ ని అన్ని వసతులతో ప్రైవేటు పాఠశాలకు ధీటుగా, పాఠశాలకు డిజిటల్ క్లాస్ రూమ్లను తీసుకొని రా. మంచి టీచింగ్ ఉండాలి, ఆడుకోవడానికి మంచి గ్రౌండ్ కావాలి. పిల్లలకు స్కాలర్షిప్ల కోసం సహాయం చేయి. మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం చూపి. గ్రామంలో సీసీటీవీలు ఖచ్చితంగా పెట్టించాలి. లైటింగ్ మంచిగా ఉండాలి. మహిళలకు భద్రత కల్పించాలి. మహిళల, వృద్ధుల ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంపులు పెట్టించాలి. పల్లె దవాఖానలో అన్ని రకాల వస్తువులతో అభివృద్ధి చేయాలి. స్వచ్ఛ పల్లెటూరు అని మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి. ప్రతి సంవత్సరం 1000 చెట్లు నాటాలి. వాటిని మంచిగా చూసుకోవాలి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. వృద్ధుల కోసం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాలి. వాళ్ళకు టైంకి పింఛన్లు అందుతున్నాయో లేదో చూసుకోవాలి. వికలాంగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి.